జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా వేటాడే శక్తి మనలో ఉంది. కానీ సమస్యలు చూసి భయపడితే సమస్యలు మనల్ని వేటాడతాయి. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మనం మార్చుకుంటామో అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఏమవుతుంది తెలుసా, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన మొదలవుతుంది. మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తాను. అడవిలో ఒక ఏనుగు ఉంది, ఎలిఫెంట్ ఉంది, సింహం ఉంది. రెండు ఒకటి ఎదురయ్యాయి అనుకోండి. రెండిట్లో బలమైనది ఏది? ఏనుగే. బరువైనది అది సింహం కన్నా ఏనుగే. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే ఒక సింహం ఒక ఏనుగు ఎదురు పడతాయో వేటాడాలి అన్న ఆలోచన వచ్చింది. తనకన్నా బలమైనది అయినా సింహానికి వచ్చిన ఆలోచన ఏంటి? ఆకలి తీర్చుకోవాలి, వేటాడాలి అన్న ఆలోచన సింహాంది. అదే పరిస్థితుల్లో ఏనుకొచ్చే ఆలోచన ఏంటి? ఎక్కడ ఎప్పుడైతే సింహం కనిపిస్తుందో వెంటనే ఇది బరువైనది, బలమైనది, తొండంతో ఒక్కసారి ఇసిరి కొడితే సింహం చచ్చిపోతుంది. అయినా ఏనుగేమని ఆలోచిస్తుంది? ఎప్పుడైతే సింహం చూసిందో అమ్మో వేటాడుతుందేమో, అమ్మో తినేస్తుందేమో అన్న ఆలోచన ఏనుగు. చూస్తే ఆలోచన విధానంలో తేడా. ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే ప్రవర్తన కూడా జరుగుతుంది. సింహం ఆలోచన పడతా